శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అన్ని రకాలుగాను సమస్యలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ ఉంటుంది. అనుకున్న విధంగా మనీ అడ్జస్ట్మెంట్ అనేది కష్టం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, సంతానపరంగా మటుకు మీకు ఇది అంటే హ్యాపీనెస్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. కాకపోతే కుటుంబం కోసము ఎక్కువ శ్రమ పడాల్సి రావడము, అట్లానే స్నేహితుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడము, మనం ఎంత మంచిగా ఉన్నా సరే మన మంచిని గుర్తించకపోవడము. సో ఈ విధంగా అన్ని రకాలుగాను మీకు ఈ గ్రహ సంచారము పూర్తి స్థాయిలో ఈ సంవత్సరంలో అనుకూలత బాలేదని చెప్పచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మంత్రము, నవగ్రహ స్తోత్ర మంత్రము చదువుకుంటూ ఉండడము, అండ్ అట్లానే గురువారం నాడు కొంతవరకు మీ దగ్గరలో ఉన్న ఏ గుడికైనా అవనియండి. సో వెళ్ళి కొంత ప్రదక్షిణలు చేయడము, సో ఇలాంటి కార్యక్రమాలు, దైవపరమైన కార్యక్రమాలు చేసుకున్నట్టయితే కొంతవరకు ఇటువంటి సమస్యలు తగ్గుతాయి. అండ్ సడన్గా ఖర్చులు, సడన్గా అప్పులు అండ్ అనవసరమైన గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కానీ, ముఖ్యంగా మీ స్పౌస్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, అంటే మీ భార్య లేదా భర్త ఫ్యామిలీ నుంచి వచ్చే సమస్యల కారణంగా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇబ్బందులునే ఉంటాయి. అట్లానే అనారోగ్య సమస్యలు, సో ముఖ్యంగా బరువు పెరగడం అండ్ డైజెషన్కి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండి మీరేమో అది ఆ సమస్యను గుర్తించక ఎక్కువ ఇబ్బంది పడేది ఉంటుంది. అండ్ ట్రావెలింగ్కి అనుకూలత లేదు. అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ఖర్చులు మీరు అనుకున్న దానికన్నా, ఎస్టిమేషన్ వేసుకున్న దానికన్నా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువైపోతుంది, మోసపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, లాభం పొందాలన్నా అవన్నీ కూడా నిదానంగా అవుతాయి తప్పించి, అంటే టైం పట్టేస్తాయి అన్నీను. మీరు 2-3 నెలల్లో ప్లాన్ చేసుకుంటే అవి 5-6 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా చూసినా సరే ఆర్థిక పరంగా కానీ, రిలేషన్స్ పరంగా కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. సో ట్రావెలింగ్కి సంబంధించి కూడాను మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫారెన్ ట్రావెల్ కోసం ప్రయత్నించే వాళ్ళు మీరు సరైన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారా లేదా అనేది కొంతవరకు చూసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉందని చెప్పచ్చు. సో తులవాళ్ళకి ఎటు చూసినా కూడాను మీకు అనుకూలత అనేది అంత గొప్పగా అయితే లేదని చెప్పచ్చు. అట్లానే బ్యాంకింగ్ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా దాచుకుంటున్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్లానే సేవింగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎంత పని చేస్తారో అంత రిటర్న్స్ అనేవి రావు. సో 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన చోట 60 రూపాయలే వస్తుంది మీకు. సో అది బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి కొంతవరకు తగ్గే ఉన్నాయి. సో ఒక్కటే బాగున్నది ఏంటంటే పిల్లలు, శుభకార్యాలు, వాళ్ళ వలన లాభం. అంటే మీరు తులారాశి అయితే కనుక మీ పిల్లలు సక్సెస్ఫుల్గా ఉంటారు, మీ పిల్లలు బాధ్యత తీసుకుంటారు, కుటుంబ పరంగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు చాలా బాగుంటాయి. సో ఇటువంటి విషయాల్లో బాగుంది, కానీ ఈ పూర్తి స్థాయిలో గ్రహ సంచారం బాగాలేదు. అండ్ మోరోవరు హాస్పిటల్ ఎక్స్పెండిచరు అండ్ నిద్రా సుఖము లేకపోవడము, నిద్రాభంగము, సరైన స్లీప్ ఉండదు, సరైన తిండి ఉండదు. సో అనుకూల వేళల్లో అంటే ఆడ్ అవర్స్లో పనిచేయడం. సో ఇట్లాగా సమస్యలు అనేవి మీకు అన్ని వైపుల నుంచి ఉన్నాయి. సో ఒక గ్రహానికి సంబంధించి గారు అన్ని గ్రహాలకు సంబంధించి ఓవరాల్గా క్రోధినామ సంవత్సరము ఆ పేరుకు సరిపోయేటట్టు మీ మీద మటుకు కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తోంది. కాబట్టి మీరు నవగ్రహ ఆరాధన చేసుకోవడము, అట్లానే కొంతవరకు గురుగ్రహానికి సంబంధించిన లైక్ దోష నివారణ, హనుమాన్ చాలీసా చదువుకోవడము, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి బుధవారం నాడు వెళ్ళండి. బుధవారం చెప్తున్నారు ఏంటని అనుకోవద్దు. బుధవారం నాడు మీరు గణేష్ టెంపుల్కి కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్కి కానీ వెళ్ళడము, కొంత పూజ చేసుకోవడము, ఇటువంటివి చేయడం ద్వారా ఈ దోష నివారణ జరిగి కొంత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. దెన్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? సో వృశ్చిక రాశి వాళ్ళకి మీకు శుభ ఫలితాలు 60%, అశుభ ఫలితాలు ఒక 40% ఉన్నాయని చెప్పచ్చు. శుభ ఫలితాలు ఏమిటి అంటే
ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అంటే శాలరీ వైజు మీరు బిజినెస్లో ఉండనియండి, జాబ్లో ఉండనియండి, ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. అట్లానే అదృష్టం మీతోటే ఉంటుంది. సో లక్ ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుంది. సో మీరు ఏ బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా కూడాను మీరు ఉన్నత స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. టైమ్లీ ప్రమోషన్స్, టైమ్లీ ఫినాన్షియల్ గెయిన్స్, సంతాన యోగము, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగము, అలానే వివాహం కాని వాళ్ళకి వివాహ యోగము. సో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము ఫ్యామిలీలో అందరికీ కూడా అప్లై అవుతుంది. ఇది అంటే మీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫ్యామిలీలో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అండ్ బిజినెస్ పరంగా సక్సెస్ చాలా బాగుంది. మంచివారు, సంస్కారవంతులు అన్న గుర్తింపు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మీ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే మీరు చేసే సహాయం కానీ సపోర్ట్ కానీ వాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా అన్ని రకాలుగాను మీకు మంచి జరగాలని కోరుకునే విధంగా ఉంటుంది. గురువుల సహాయము, సో టైమ్లీ సజెషన్స్, మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లానే ఫ్రెండ్స్లోనూ కూడా అంటే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్నేహితులతో కలిసి మొదలు పెట్టాలి అని అనుకుంటే అనుకూల టైం అని చెప్పచ్చు. అట్లానే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంది. అండ్ ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు స్లోగానే ఉంది, దానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో పాపం ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆర్థిక పరంగా ఏదైతే ఇబ్బందులని గత సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్నారో ఈ సంవత్సరము అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ అండ్ వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను సక్సెస్ అనేది చాలా బాగుంది. సో ట్రావెలింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా సరే, ఇండియాలో ట్రావెల్ చేయాలనుకున్నా ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. మీ పిల్లలకి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అవనియండి, అలానే వాళ్ళకి శుభకార్యాల విషయంలో అవనియండి. మీరు ఈ సంవత్సరం అంతా కూడాను మంచి ఆనందాన్ని పొందుతారు. అయితే సంవత్సరం మధ్యలో కొంతవరకు ఈ సెప్టెంబర్, అక్టోబర్ టైంలో స్పెక్యులేటివ్గా ఉండేవాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే ఈ ముఖ్యంగా స్టాక్స్, షేర్స్ ఇటువంటివి చేసేవాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ టైంలో వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చికం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు చాలా బాగున్నాయి. ఒకటి ఏంటంటే వెహికల్ తీసుకుందామన్నా, ఇల్లు కట్టుకుందామన్నా అవి కొంతవరకు నిదానంగా ఉంటాయి, మనం అనుకున్నట్టు పూర్తి అవ్వవు. అండ్ అట్లానే చిన్న సీజనల్గా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ కాలం బాధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కటే నెగిటివ్ కింద చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ సంవత్సరము పూర్తిగా అంటే మీరు అనుకున్న అన్ని విషయాలలోనూ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి కావలసిన దైవ బలము, గురుబలము అన్నీ కూడా మీతో ఉన్నాయని చెప్పచ్చు. అనుకుంటారు గురువు శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నాడు కదా అని, పైన ఇబ్బంది లేదు. శుభగ్రహాలుకి శత్రుత్వం తక్కువ ఉంటుంది కాబట్టి శుక్రుడు శుభగ్రహమే, గురువు శుభగ్రహమే కాబట్టి మీకు శుభకార్యాలు, శుభప్రదమైన ఫలితాలు సంవత్సరం మొత్తం రావడానికి ఫైనాన్షియల్ గెయిన్స్, సేవింగ్స్, సో అలానే మంచిగా ఆభరణాలు కొనుక్కోవడము, సో ఇటువంటి వాటితోటి మీరు మిమ్మల్ని ప్రత్యేకంగా అంటే మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు చాలా బాగున్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో ధనస్సు వాళ్ళకి మీరు ఈ ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో పెద్ద అమౌంట్స్ని స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఖర్చు పెట్టడము, దేనికోసం ఖర్చు పెడతారండి అంటే ఇల్లు కట్టుకోవడానికి, వెహికల్ తీసుకోవడానికి. అంటే మీరు 50 లక్షలు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, 80 లక్షలు అవుతుంది. సో ఆ విధంగా మీరు అనుకున్న ఎస్టిమేషన్కి ఆ ఇంటికి సంబంధించిన ఖర్చులు అండ్ వీటికి ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తుంది అనమాట. అలానే మానసికంగా కాస్త స్ట్రెస్ఫుల్గా అనిపించడము, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. కానీ వృత్తిపరంగా మీకు అభివృద్ధి బాగుంటుంది. కొత్త ఆపర్చునిటీసు అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి
అనుకూలత చాలా బాగుంటుంది. విదేశాల నుంచి ధనం లభించే అవకాశం. సో ఫారెన్ ట్రేడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఫారెన్ ల్యాండ్స్ నుంచి మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్గా అభివృద్ధి బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే మీరు తీసుకునేవన్నీ కూడాను వెహికల్ తీసుకుందామనంటే ఒక 5 lakhsలో 6 lakhsలో తీసుకోవాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు దానికి డబల్ అమౌంట్ పెట్టాలనిపిస్తుంది. సో ఈ విధంగా ఏది కొందామని మొదలు పెట్టినా కూడాను ఖర్చులు పెరుగుతాయి. అట్లానే కుటుంబము, బాధ్యత, పిల్లలు అండ్ బిజినెస్ పరంగాను అభివృద్ధి బాగుందనే చెప్పచ్చు. అండ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉంది. అట్లానే బంధువులతోటి గొడవలు. సో ఎవరైతే బంధువులు ఉన్నారో మీ సహాయం తీసుకుని మీతోటే విరోధం పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరికి కూడా అనవసరంగా డబ్బులు ఇచ్చి గొడవలు తెచ్చుకోవద్దు. అట్లానే ఫైనాన్షియల్ అడ్వైజెస్, ఎవ్వరికి మీరు ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇవ్వకూడదు. అండ్ ఎందుకంటే అటువంటి మీరు ఇచ్చే దీనివల్ల వాళ్ళు లాభం పొందినా కూడాను బట్ అల్టిమేట్గా మళ్ళీ మీతోనే తిరిగి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థికపరమైన విషయాలలో గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రిలేషన్లో కానీ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఆర్థికపరమైన లావాదేవీలు ఏవి పెట్టుకోకుండా ఉంటే మంచిదని చెప్పచ్చు. శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక్కడ పెళ్ళి అవుతుంది కాదు, పెళ్ళికి సంబంధించిన ఖర్చులు అది ఫ్యామిలీలో ఎవరికైనా అవ్వచ్చు. అట్లానే మదర్కి, మీ తల్లిగారు ఎవరైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు తల్లి స్థానంలో ఉన్న వాళ్ళతోటి గొడవలు, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఎక్స్పెండిచరు అనేది కొంతవరకు కనిపిస్తుంది. సో కాబట్టి ధనస్సు వాళ్ళు ధనపరంగా, ఆర్థిక పరంగా మీకు ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి హౌసింగ్ రిలేటెడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, హౌసింగ్ లోన్స్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు, వెహికల్ లోన్స్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు, లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఈ సంవత్సరం అంతా అని చెప్పచ్చు. అలానే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్థలాలు, ఇల్లు కొనడం, అమ్మడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కొన్నప్పుడేమో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అమ్మినప్పుడేమో మనం అనుకున్నంత రాదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా భూపరమైన విషయాలలో, భూ సంబంధిత విషయాలలో ఖర్చులు, ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా అంత గొప్ప అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాము ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు, వర్షాలు పడకపోవడము అనేవి ఉన్నాయి. కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మాటతోటి, అది కూడా ముఖ్యంగా మనీకి సంబంధించి మాట తీరుతోటి ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరికి ప్రామిస్ చేయొద్దు, ఎవరిని కూడా ఇటువంటి విషయాలలో ఇన్వాల్వ్ చేయొద్దు. అండ్ అలానే ఫారెన్ ట్రావెల్కి చాలా అవకాశం ఉంది. అండ్ విద్య, స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చదువుతున్న దాని నుంచి మారి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అట్లానే ట్రావెలింగ్కి చాలా బాగుంది. ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి, విదేశాలకు వెళ్ళడానికి, ఖర్చు పెట్టడానికి, అండ్ అది కూడా హాలిడే కోసం కానీ లేకపోతే విద్య కోసం కానీ ఉద్యోగ రీత్యా కానీ ఫారెన్ ట్రావెల్, ఫారెన్ ఎక్స్పెండిచరు అనేది ధనస్సు వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఫారెన్ ట్రావెల్ చేయాలనుకున్నా ఎలాగూ ఖర్చు తప్పదు. కాబట్టి వాటిని ముందే మీరు ప్లాన్ చేసుకుని అంటే శుభప్రదంగా దాన్ని ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఈ అవకాశం ఉంది. కాబట్టి మంచి వాటి కోసం ఖర్చు పెట్టండి అని చెప్పచ్చు. బంగారం కొనుక్కుంటారు, గోల్డ్ సేవింగ్స్, అట్లానే బంగారం అమ్మేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాగ కొనడము, అమ్మడము, భూమి, బంగారము ఇటువంటి విషయాలలో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గురు శుక్రవారాలలో, గురువారం నాడు కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ కార్యక్రమాలు పెట్టుకోకండి. గురువారం, శుక్రవారము ఆర్థికపరమైన లావాదేవీలు చేయకండి. గురువారం, శుక్రవారం ఇంటికి సంబంధించిన అడ్వాన్స్లు ఇవ్వడం లాంటివి చేయకండి. గురువారం, శుక్రవారం ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవచ్చు, బుకింగ్స్ చేసుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. బట్ ఇవి మటుకు అవాయిడ్ చేయండి. ఇలా చేసినట్టయితే మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో కొంత శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది.